ఏమిటే అన్నం సరిగ్గా ఉడకనే లేదు? నువ్వు తెచ్చిన బియ్యమే, నువ్వు తెచ్చిన కుక్కర్లోనే వండాను. అది ఉడకపోతే నన్నేం చేయమంటావు? అన్నం ఎందుకు ఉడకలేదు, దేనికి ఉడకలేదని చెప్పేసి నేను అడగటం లేదు. అన్నం బాగాలేదని చెప్పేసి చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. నువ్వు కొన్న రైస్ని నువ్వు కొన్న కుక్కర్లో వేసి వండాను. నేనేమి ఊరికే తిని కూర్చోవటం లేదు. పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళి కష్టపడి పనిచేసి రాత్రికి తిరిగి వస్తున్నా ఇంటికి. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు వంట రూమ్లో నుంచి వంట చేస్తున్నాను. అదేదో ఒక రోజు మీరు చేయండి అని చెప్పేది మీకు తెలుస్తుంది. అయినా అన్నమే కదా ఉడకంది. ఇంకో 2 విజిల్స్ పెడితే అదే ఉడుకుతుంది. దానికి ఎందుకు అడవిడి చేస్తున్నారు? నాకు అర్థమైందే, మా బాబాయి పిన్ని ఇంటికి వస్తున్నారని చెప్పి నువ్వు అన్నం సరిగ్గా వండలేదన్నమాట. అబ్బా, మొన్న మీ పిన్నోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సద్దన్నం పెడితే లొట్టలేసుకు తిన్నావుగా, అప్పుడేమైంది? కిందటి సంవత్సరం మీ అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. నా పొరువంతా పోయింది. దానికేమంటావు? ఇంకా మొదలైంది యుద్ధం. అవును, నువ్వే చెప్తావు. మాకు చెప్తాయండి మీ వాళ్ళందరూ పోటుగా మాకు తెలిసి వచ్చింది. మీ వాళ్ళే కదా చేసేది అంతా. అవును కదా, అంతే కదా చేసింది. మీ వాళ్ళే కదా ఏమన్నా చేశారు. చూస్తున్నారు కదా వీళ్ళు ఎలా గొడవ పడుతున్నారని. దీనికి కారణం ఏంటని అక్కడ చూడండి. ఏ చింగి చక్క హే కుక్కరు, ఒకసారి విజిల్ పెడదాం. ఎవరు చూడట్లే కదా. బలిగదు మళ్ళీ చద్దు బలి. సూపర్. చూశారు కదా ఈ కోతిన కొడుకు చేసిన కోతి పని వాళ్ళు ఎలా గొడవ పెట్టుకుంటున్నారో పాపం.